వాక్య ధ్యానము నిమిత్తము మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 16వ వచనంలో చివరి భాగము, మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను. ఇంకా కొంచెం పైన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవతలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి గొప్ప వెలుగు ఉదయించను. ఇదే మాటలు యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా 2వ వచనంలో ఒకసారి చదువుకుందాం. అక్కడ దేశము అనుంది, ఇక్కడ ప్రదేశము అనుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నుండి జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలో ఉన్న దేశముల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ ప్రదేశము, ఇక్కడ ప్రజలు, ప్రదేశము, దేశము అంటే 3 రకాలుగా మరణ ఛాయ అంటే దీన్ని ఏమంటాం, షాడో ఆఫ్ డెత్ అంటాం కదా, మరణ ఛాయ. ఎందుకు ఈ మరణ ఛాయలో ఉన్నారో ఆ ప్రదేశాల వారైనా, ఆ ప్రజలైనా, లేదా దేశాల వారైనా, ఇక్కడ కొన్ని దేశాలు కూడా వ్రాయబడ్డాయి కదా, ఈ దేశాల వారైనా మరణ ఛాయలో ఉండవలసినటువంటి కారణం ఏమై ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకని ఈ మరణ ఛాయలో ఉండిన వారు గొప్ప వెలుగు చూస్తున్నారు అనేటువంటి మాటలు ఈ యెషయా భక్తుడు ప్రభు రాకడకు మునుపు ఇంచుమించు 700 సంవత్సరాల క్రితం ప్రవచనాత్మకమైన సందేశం. యేసు ప్రభు వారు పుట్టడానికి ముందు 700 సంవత్సరాలకు పూర్వము ఆయన ప్రవచించిన ప్రవచనం ఇది. అంటే యేసు ప్రభు వారు 700 సంవత్సరాల తర్వాత పుడతారు. ఆయన పుట్టినప్పుడు అక్కడున్నటువంటి అలుముకున్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు? ఇప్పుడు మరణ ఛాయ ప్రజల మీద వ్యాపించింది, దేశాల మీద వ్యాపించింది, ప్రదేశాల మీద కూడా వ్యాపించింది. అంటే ప్రతి చోట కూడా మరణపు నీడ ఆవరించింది అని చెప్పొచ్చు. మనం కూడా మొన్న ఒక కరోనాని ఫేస్ చేసాం. అప్పుడు కూడా మరణ ఛాయ కదా, ప్రపంచం అంతటా. ఏదైనా ఒక దేశం ప్రక్కన పెట్టాడా దేవుడు? ఉందా అట్లాంటిది? ఏదైనా ఒక దేశం ఉందా? న్యూజిలాండ్ లాంటిది ఎక్కడన్నా ఉందా? ఒకటే లేదు. అన్ని దేశాల మీద కూడా ఏమి కమ్ముకుందంటే కరోనా నీడ కమ్ముకుంది. అంటే ప్రజలు మరణపు నీడకి వెళ్ళిపోయారు కదా, మరణపు నీడలో, మరణపు అంచులో. అది కనీసం వయసు మంచి ఏజ్ కలిగిన వారి మీద కూడా, అంటే ఆ ప్రజల మీద కూడా ఆ మరణపు ఛాయ, ఆ నీడ అనేది పడడాన్ని మనం కూడా కన్నులారా చూచాం. అంటే ఎంతమంది ప్రభువుని కలిగి బ్రతికారో అది ఆ రికార్డు మన దగ్గర లేదు, కానీ చాలా వరకు చనిపోయినటువంటి వారినే మనం చూడడం, అంటే దగ్గరికి వెళ్ళి చూడకపోయినా న్యూస్లో అట్లా చూడడం మనకి జరిగింది. అంటే ప్రభువారు పుట్టడానికి ముందు 700 సంవత్సరాలు, అంటే మనకి ఈ క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య ఇంచుమించు 400 సంవత్సరాల గ్యాప్ ఉంది. చాలాసార్లు చెప్పుకుంటుంటాం ప్రతి ఫస్ట్ తారీఖుకి. ఆ మధ్యలో ఆ వైట్ పేపరు అదే అనేది కూడా మన నిరీక్షణ, మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనంటే మరణపు అంచులోనికి ప్రజలు ఎందుకు వెళ్లాల్సినటువంటి అగత్యము ప్రజలకు వచ్చింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తుంటే, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో నుంచి మొట్టమొదటి అధ్యాయంలో మనకి చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. నేను మొన్న కూడా ఒక 2-3 బిట్లు జ్ఞాపకం చేశాను. సూర్యుడు పగటిని వెళ్ళడానికి దేవుడు దానిని ఏర్పాటు చేయడం జరిగింది.
రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి దేవుడు ఏలడం అంట. అయితే ఈ సర్వ సృష్టిని ఏలడానికి దేవుడు మనుషుని తయారు చేశాడు. అయితే వాళ్ళిద్దరూ కూడా మండేటువంటి అగ్ని గోళము అంటాం కదా, సూర్యుడిని మండే అగ్ని గోళం. కాబట్టి ప్రపంచం అంతటా కూడా ఆయన అంత మండుతూ ప్రకాశించకపోయి ఉంటే, 2 సూర్యుళ్ళు ఉన్నారు, ఏ ఊరు సూర్యుడు ఆ ఊరైనా లేదు కదా. ఆయన ఒకే సూర్యుడిని ఒకే చంద్రుడిని చేశారు. అయితే విచిత్రం ఏంటంటే ఆ సూర్యుడు మన ఇంటి దగ్గరే ఉన్నట్టుంటాడు, ఆ చంద్రుడు నేను వెళ్తుంటే నాయనకే వచ్చినట్టు అనిపిస్తుంది కదా. మనం బయటికి వెళ్ళి అలా చూడడంగానే కరెక్ట్గా మా ఇంటి దగ్గరే ఉన్నాడని అనిపిస్తుంది ఫీలింగ్. అంటే దేవుడు వాటిని ఎలా చేశారు అన్నది నేను ఇప్పుడు వివరించలేను, కానీ అది చూస్తున్నప్పుడు నాకు కూడా భయం వేస్తుంది అన్నారు భక్తులు. నీవు కలుగజేసినటువంటి సూర్యచంద్ర నక్షత్రములను చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యము కలుగుతుంది. అట్లాగే మనుషులు చేయడానికి బట్టి కూడా అది కూడా చాలా భయంకరము ఆశ్చర్యం కలుగుతుందని భక్తులు అన్నారు. అయితే మనల్ని ఏలడానికి సృజించినటువంటి సృష్టికర్త అభీష్టానికి బదులుగా దేవుని చిత్తమేమో మనకు అధికారము కలిగిన వారిగా, ఏ అధికారికి లోబడకూడదు అనేది నా పాయింట్ కాదు. అంటే ఏ జంతువు నెడకి వెళ్ళడానికి, ఏ చెట్టు నెడకి వెళ్ళడానికి, దేన్ని కొలవడానికి, దేనికి మొక్కడానికి అలాంటి బ్యావర్స్గా మనల్ని చేయలేదు. ప్రతీది కూడా వాటిని మన చేతికి అప్పగించాడు. మన చేతికి అప్పగించి వాటిని అన్నాడు, మీరు వీటిని ఏలండి. అది పశువైనా పక్షివాదులైనా ఏదైనా సరే. కొన్నిటిని మనకి ఆహారము కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు, కొన్నిటిని మనకు ఉపయోగకరంగా ఏర్పాటు చేశాడు, మరికొన్నిటిని మనకు ఒక విధంగా చెప్పాలంటే పాలు ఇచ్చేటువంటివి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ విధంగా కూడా దేవుడు అన్ని రకాలుగా కూడా మానవునికి అవసరమైన వాటిని దేవుడు ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా మీరు ఏలుడి అంటే ఇటువంటి అధికారము మీకు నేను ఇస్తున్నాను. మానవుడు అగ్నిగోళము కాదు, చంద్ర మండలము కాదు, కానీ వీటన్నింటికి మించినటువంటి వాని దేవుని పోలిక. మానవుడు దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని స్వభావము కూడా. కొద్ది రోజులు కదా ఆదాము అన్న ఫస్ట్ డే 1 తిరుగుబాటు చేశాడా? ఎప్పుడు వచ్చినప్పుడు తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అని అంటే, దేవుడు తనకు ఒక పనినిచ్చాడు. ఆ పని ఏంటి అని అంటే, తోటంతటిని కూడా ఆయన కాచేటువంటి, కాపాడేటువంటి, తోటను కాపాడేటువంటి పని, ఉద్యోగం ఇచ్చాడు. చక్కటి అద్భుతమైన తోటను ఆయన కొరకు సృజించి అందులో ఫుడ్ కొరకు శ్రేష్టమైన ఫలాలు ఇచ్చేటువంటి ఫలవృక్షాలను ఆయన సిద్ధపాటు చేసి, అక్కడ కూడా ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా అక్కడ సృజించి, అక్కడే మంచి చెడులు తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని కూడా అక్కడ సృజించి, అక్కడే ఈ యొక్క ఆదామును పెట్టి ఈ యొక్క తోటంతటిని కూడా నువ్వు కాపుకాయి. ఎందుకు అనంటే, ఒక చెట్టు పెట్టినప్పుడు దానికి కావలి గాయడం చాలా అవసరం. ఒక పంట వేసినప్పుడు దానికి కావలి చాలా అవసరం. ఒక గృహాన్ని కట్టినప్పుడు దానికి దాని రిపేర్స్ అవన్నీ చూడవలసిన బాధ్యత మనిషికి ఉంది. అలాగనే ఆదాము కూడా అద్భుతముగా ఏమన్నాడంటే, నీవు ఈ తోటను కాయుము. ఆ కాసే పనిలో విఫలమయ్యాడు వచ్చానా నేను? మీరేమన్నా ఫీల్ అవుతారా? కాసే పనిలో విఫలమయ్యాడు ఆదాము. ఎందుకు అని అంటే, ఆ టైంలో ఆయన ఏం చేస్తున్నాడు అనేది నేను చెప్పలేను, కానీ సాతాను మాత్రం తోటలోనికి ప్రవేశించాడు, శత్రువు ప్రవేశించాడు. అంటే ప్రాకారముగా అతడు లేడు. అంటే పనిలో నైపుణ్యము కలిగిన వానిగా అతడు
లేడు. దేవుడు అప్పగించినటువంటి బాధ్యత మొట్టమొదట ఎక్కడ తప్పిపోయాడని అంటే తోటను కాసే పనిలో తప్పిపోయాడు. అప్పుడే ఆ తప్పిపోయాడు కాబట్టే అవ్వమ్మ ఒక చోట, ఆదాము ఒక చోట ఉన్నారు. ఇద్దరు చెరొక చోట ఉన్న కారణం చేతనే ఒంటరిగా ఉన్నప్పుడు శత్రువు ఎక్కడికి ప్రవేశించిందండి? వీళ్ళిద్దరిలో ఎవరు వీక్కో వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించింది. అంటే శత్రువు ఎక్కువగా ఎవరితో మాట్లాడద్దని మనము అర్థం చేసుకోవచ్చు అని అంటే మానసిక వీక్నెస్ కలిగిన వారి దగ్గరికి శత్రువు వస్తుంది. అంటే స్ట్రాంగ్ పర్సన్ కాకపోతే, అంటే మనసు కొంచెం అటు ఇటుగా రెండు మనసుల మధ్య ఉన్న వారితో అనొచ్చిన, అంటే మంచి చెడులు కూడా ఈక్వల్ గా ఉన్నాయి అన్నమాట. అంటే ఈ మంచోడు వచ్చి మంచి మాట చెప్తే బెండిట్ అయిపోతాము, చెడ్డోడు వచ్చి ఇడి తిప్పితే, అందుకనే 50-50 ఉండకూడదు అని అంట. మానవుడు ఎప్పుడు కూడా 50-50 ఉండకూడదు, అయితే అటు లేదా ఇటు ఉండాలి. అలా కాయటంలో తప్పిపోయినటువంటి ఆదాము తన భార్యని కూడా ఒక విధంగా ఆయన హ్యాండ్లో ఉంచుకోలేకపోయాడు అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరిని సృజించినప్పుడు అబ్బాయి మీరిద్దరూ ఏక శరీరం అనే కంటే మీరు ఏక మనసు కలిగి ఉండు అని అంటే బాగుండేదని అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మనం దీన్ని ఏమాత్రం కూడా విమర్శ చేయ వీలు లేదు. పరిశుద్ధాత్ముడు చాలా జ్ఞానంగా వ్రాయించారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మొత్తానికి చెరొక చోట ఉన్న కారణాన్ని బట్టి ఆ శత్రువు తోటలోనికి ప్రవేశించి, నేను చెప్పాను కదా ఒకసారి, ఆ పళ్ళు చేతిలో పెట్టుకుని ఇవి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలం, వీటిలో కొన్ని తీసుకొని నీవు తిను. కోసుకుని తినల్లా, కోసే పని కూడా పెట్టుకోలేదు అక్కడ. చదువుకోండి ఆ మాటలు మీరు. కొన్ని తీసుకొని అని అంటే బహుశా దాని చేతిలో అయి ఉండొచ్చు ఆల్రెడీ, లేకపోతే ఈవిడే ముందే కోసేసి చేత్తో పట్టుకొని ఆ ప్లాన్ చేసేసి ఉంటుంది. మంచి ప్లానర్ అంటున్నాను కదా నేను, మంచి కుయుక్తి కలిగిన ప్లానర్ శత్రువు. ఎప్పుడు కూడా శత్రువుకి కుయుక్తి ఎక్కువ, మానవుడికి యుక్తి తక్కువ. అందుకని అంటాడు వివేకం కలిగి ఉండండి అన్నాడు. పావులాగన్నా ఉండండి కనీసం అన్నాడు. ఏమన్నాడు? పాముల వలె వివేకం తప్పిపోతే తప్పు జరిగిపోద్ది. అందుకనే వివేకం కలిగి ఉండండి అని అన్నాడు. ఆ వివేకం అనేది ఆమెకు, అరే నాకు భర్త ఉన్నాడే, తనకు నేను చెప్పలేదే, ఎన్నడో కూడా ఇంకోటి మా దగ్గర మాట్లాడేది ఉందనేది నాకు ఎప్పుడు కూడా నా భర్త గారు చెప్పలేదే అంటే అక్కడే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఏమైపోయింది? మేకు అంటాం కదా, మేకు నిజంగా మేలుకు బదులు మేకుగా మారింది అని చెప్పొచ్చు. ఇక్కడే ఈమె తీసుకుని వచ్చినప్పుడు కనీసం మనోడు కూడా ఖండించాడా అని అంటే ఖండించలేకపోయాడు. అయ్యో ఇంత పని చేసావేంటి, ఇప్పుడు ఏం జరిగిపోయింది, నువ్వు తింటే తిన్నావు, ముందు అవతల బారే, ప్రభు వస్తారు, ఆయన నేనేం చెప్పాలి ఆన్సరు, నాకు పక్కాగా చెప్పి వెళ్ళాడు ఆయన, నువ్వు ఇదిగో ఈ చెట్టు ఫలాలు మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితిలో నువ్వు తినకూడదు అని చెప్పి నాకు వాన్ చేశాడు. ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇంతలో పని చేసావని అన్నాడండి. ఆడవాళ్ళకి లాలన మాటలు ఉంటాయంట. అందుకనే సామెత చెప్తారు, బట్టకు జాడింపు, ఆలికి లాలింపు, ఏమంటారండి, కూరకు తాలింపు అంటారు. ఆలి మాటలు లాలింపుగా ఉంటాయి. నేను ఇప్పుడు ఎలాంటి చెప్పకూడదు అనుకుంటాను, కానీ ఆ లాలింపు మాటలు ఆవిడేం చెప్పిందో, భక్తులను పడేయడానికి శత్రువు వాడే ఆయుధాలలో అదొక ఆయుధం. ఢిల్లీలో ఏ ఆయుధం వాడిందండి? ఏం వాడిందండి? లాలింపు, లాలన మాటలు. లాలిస్తా జోలపాటలు పాడుతుంది చిన్నపిల్లోళ్ళలాగా. నువ్వు నా చెప్పబో మాటలండి. ఇవి అన్నిసార్లు కూడా చిన్నపిల్లలకు మాత్రమే కరెక్ట్. ఇవి పెద్దోళ్ళకి లాలింపు మాటలు కరెక్ట్ కాదు అనేది మనం నేర్చుకోవాలి. ఇక్కడ
ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ మరణఛాయ ఎవరి దగ్గరికి వచ్చిందండి? ఏ ప్రదేశానికి వచ్చిందండి మరణఛాయ? అది ఎవరి తోట అండి? దేవుని తోట. దేవుని తోటలో మనిషి వెళ్తే తోటలోనికి మానవుడు ఏం తీసుకెళ్ళాడండి? ఏమండి? ఆ తోటని మరణ ఛాయ గల ప్రదేశముగా దేవుడు ఊరుకున్నాడా? ఆయన ప్రదేశాన్ని పాడు చేసుకుంటాడా? దేవుడు ఆదామును వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడండి? ప్రదేశము నుండి దేశంలోకి వచ్చాడు. ఇప్పుడు 3 అర్థమైనయా? 1 ప్రజలు, 2 ప్రదేశము, 3 దేశం. ఒక మనిషి వల్ల ఎన్ని పడేయండి? ఇప్పుడు 3 ప్రాంతాలలో 3 పరిస్థితుల గుండా ఈ మరణఛాయ అలుముకుంది. ఆ మరణము నుండి తప్పించాలని మనుషులు బ్రతికి ఉండాలని కోరుకొని ప్రభు ఏం చేశాడండి? నోవా కాలంలో ఓడను సిద్ధపరిచాడు. అర్థం చేసుకుంటారా? మనుషులు ఎవరు కూడా ఆ మరణ ఛాయ ఆ ప్రజల మీద పడకూడదని, ఆ ప్రజలు నశించిపోకూడదని, ఆ ప్రజలందరూ నిత్యము బ్రతికి ఉండాలని ప్రభు కోరుకుని వాళ్ళ కళ్ళ ముందే ఓ భక్తుడిని ఏర్పరుచుకుని చక్కగా ఓడను తయారు చేయించాడు. కానీ ఆ ఓడలోకి వచ్చారండి, ఆ ప్రదేశానికి వచ్చారు ఎవరన్నా? ఎందుకంటే మనుషుల మీద ఏం అలుముకుందండి? మరణ ఛాయ. మరణ ఛాయ అలుముకున్నప్పుడు దాన్ని శ్లాఘిస్తాము, కానీ ఆ మరణాన్ని శ్లాఘిస్తాం, ఆహ్వానిస్తాం, కానీ రక్షణలోనికి మాత్రం రాలేదు. ఆ నాట నుండి తర్వాత అబ్రహామును ఏర్పరుచుకొని కల్దీయులు అన్యుణ్ణి తీసుకొని వచ్చి, అబ్బాయి నిన్ను నేను ఆశీర్వదిస్తానయ్యా, నన్ను వెంబడించని చెప్పేసి ఆయనకి ఎన్నో రకాలుగా చెప్పి అబ్రహాము ద్వారా సమస్త వంశములు ఆశీర్వదిస్తానని చెప్పాడు. సరే, పోయినోళ్ళు పోయారు నోవా దగ్గర. తత్మవాళ్ళు కూడా వచ్చారండి. తర్వాత మోషే దగ్గరికి వస్తే వచ్చారండి. ఆ తర్వాత రాజులు అందరినీ మనం చదివేశాం, ఒక్క రాజు మిగల. ఏ రాజన్నా కూడా ప్రజలను రక్షించగలిగాడండి? వాళ్ళు రాజ్యాలు 52 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఉన్నారు. 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. ఎవరన్నా కూడా స్థిరముగా ఉన్నారా పోనీ రాజ్యంలో? లేరు. ఆ నాట నుండి దేవుడేమో నిత్యము జీవించాలనుకుని దేవుని ప్రణాళిక అయితే, మానవుని ప్రణాళిక ఏమిటి అని అంటే దేవుని చిత్తాన్ని తిరస్కరించి దేన్ని కోరుకున్నాడండి? మనిషి ఏం కోరుకున్నాడండి? మరణమును కోరుకున్నాడు. దేవుని చిత్తమేమో దేవునితో సహవాసము కలిగి నిరంతరము ఈ వ్యక్తి జీవించాలని దేవుడు కోరుకుంటే, దేవుని చిత్తాన్ని మానవుడు తిరస్కరించి ఈ మరణపు ఛాయ ఆ నాట నుంచి ఈ నాటి వరకు 150 సంవత్సరాలు బ్రతికోళ్ళు కానీ 100 సంవత్సరాలు ప్లస్ అయిన వాళ్ళు కానీ ఎక్కడన్నా వింటున్నారా? ఎప్పుడో రికార్డ్ ఏమో ఎక్కడన్నా 102 సంవత్సరాలు 105 సంవత్సరాలు అనేది రికార్డు. మేము కూడా ఒక వ్యక్తిని చూసాము, అలాంటి వ్యక్తిని, 100 దాటిన వ్యక్తిని. కానీ అద్భుతం ఏమిటి అని అంటే, నరుని ఆయుష్ 997 సంవత్సరాలు బ్రతికినటువంటి మానవుడు 120 నుండి 80కి వచ్చాడు. 80 నుండి ఇప్పటికి ఇంకాను. సాధారణంగా ఒక వ్యక్తి ఆశీర్వాదం దినదినము పెరగాల్సి ఉండగా మానవుని తప్పితము, మానవుని తిరస్కారము, మానవుని డిజోబీడియన్స్, మానవుని ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే బాధ్యత రహితముగా ఉన్న కారణం చేత ప్రదేశము మీదకి ఏమొచ్చిందండి? ఇప్పుడు మరణం. ఒక్క మానవుని వల్ల ప్రపంచమంతా కూడా మరణము అల్లుకుపోయింది. ఒక్క మానవుని వల్ల ప్రపంచమంతా కూడా మరణము అల్లుకుపోయింది. కాబట్టి
ఇప్పుడు భూమి మీదకి మరలా ఒక మానవునిగా కడపటి ఆదాముగా ఆ పరలోకము నుండి భూమి మీదకి ఒక వ్యక్తి దిగి రావలసి వచ్చింది. ఎందుకొరకు అంటే మరణ ప్రదేశంలో ఉన్నవారిని, మరణ ఛాయలో ఉన్నవారిని, మరణపు దేశములో ఉన్నవారి కొరకు, అంటే ఎక్కడున్నప్పటికీ కూడా ఆ ప్రతి మానవుని కూడా మరణము నుండి తప్పించడానికి, మానవుడిని నిరంతరము జీవించే వ్యక్తిగా కొనసాగించడానికి సాక్షాత్తు తండ్రి తన కుమారుని కాదు నేను అనేది, తన కుమారునిగా ఆయనే శరీర రూపము దాల్చవలసి వచ్చింది. ఆయనే కాబట్టి మరణము ప్రభు ఎందుకు వచ్చారు అని అంటే, ఇప్పుడు మరణమును చంపడానికి వచ్చాడు. అర్థమైంది? ఇప్పుడు ఎందుకు వచ్చారండి యేసు ప్రభు? ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీదకి? మరణ ఛాయలో ఉన్న వారిని విడిపించాలంటే ముందు బలవంతుణ్ణి బంధించాలి. మరణం అనేది ఎంతో బలమైంది, చాలా బలమైంది. మన కళ్ళారా చూస్తూనే ఉంటాం, మన చేతులు పట్టుకునే ఉంటారు. కానీ మరణం వాళ్ళు ఏం చేస్తుందండి? మన చేతిలో నుంచి, వాళ్ళ ఒంట్లో నుంచి కూడా ఆ మరణాన్ని ఆపడం అనేది దేవునికి మాత్రమే సాధ్యం, డాక్టర్ కాదండి. అందుకని ప్రభు మొట్టమొదటికి ఎందుకు రావాల్సి వచ్చిందనంటే, మరణమును చంపడానికి ఆయన జన్మించవలసి వచ్చింది. కొంతసేపు ఓపిక పట్టండి, మంచి మాటలు. మరణమును చంపడానికి ఆయన మరణపు ముళ్ళును విరిచివేయడానికి, మరణమును జయించడానికి తిరిగి ఈ లోకములో అందరికీ కనబడటానికి కూడా కారణం అదే. ఆ రోజు ఎందుకు అగ్గుపరుచుకోవాల్సి వచ్చిందని అంటారే, బాబు మీరు అందరూ కలిపి నన్ను చంపే, మరణము బంధించి ఉంచుట, ప్రభువును మరణము బంధించి ఉంచుట అసాధ్యము. మరణపు ముళ్ళును విరిచి, కాబట్టి మరణాన్ని నేను అంటాను ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది అని అంటే, మరణమును చంపడానికి ఆయన మొట్టమొదటి మాట. రెండవది, మానవునికి అన్ని సదుపాయాలు ఉంటాయండి. ఒక ఫ్యాన్ కొన్నామంటే వారంటీ, ఓ లైట్ కొన్నామంటే వారంటీ, ఒక కారు కొన్నామంటే వారంటీ కదండి. ఒక ఇంటికి ఇన్సూరెన్స్ తీసుకుంటే దానికి కూడా కొంతకాలం వారంటీ ఉంటుంది. కానీ మానవుని జీవితానికి వారంటీ ఎక్కడన్నా ఎవరన్నా ఇప్పుడన్నా ఇచ్చినట్లు ఏ డాక్టర్ దగ్గర కానీ, ఏ మనిషి దగ్గర కానీ, ఏ శాస్త్రవేత్త దగ్గర కానీ మీరు విన్నారా? ఎందుకంటే మానవుని మరణం ఆపుట మానవుని వశంలో లేదు. మనం దేన్నన్నా ఆపొచ్చు, కానీ ఒక కరెంట్ ఆపేయడానికి మెయిన్ ఆపేస్తాం కదండి, ఫీజులు బీకేస్తాం. కానీ ఈ మరణాన్ని ఆపడానికి అది మానవుని వశంలో లేదండి, లేదు. మానవుడు నిరంతరము మానవునిలో లేనిదేమిటి అని అంటే జీవము, అంతేనా? మానవునిలో నిరంతరము లేనిది జీవము. తర్వాత మానవుడు నిరంతరము జీవింపజేసే ఉద్దేశముతోనే దేవుడు నరావతారిగా భూమి మీద జన్మించడం జరిగింది. తర్వాత మాట ఏంటంటే, మరణము అంటే మరణపు ముళ్ళును విరిచేవాడైతేనే మనల్ని ఏం చేస్తాడంటే ఆ మరణము నుండి తప్పించగలడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, మరణము నుండి తప్పించుట యెహోవా వశము, యెహోవా వశము. అందుకని ఆయన కుమారునిగా భూమి మీదకి రావడం జరిగిందనమాట. అంటే ఎఫెసీయులకు రాస్తే ఈ మాటలు చదువుకుందాం మనం ఇప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము, చాలా త్వరగా ముగిస్తానండి, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు. మొదటి అధ్యాయము 10వ వచనం. ఒక్కరే చదవండి.
చదవండి. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నదే గాని భూమి మీద ఉన్నదే గాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. నేను ఈ మాట చెప్తాను. ఈ సంకల్పమును బట్టి పైన చూస్తే కదా, ఏ సంకల్పం ఒకసారి చూస్తే 3వ వచనంలో ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఉండేది ఏంటండి మనిషి దగ్గర? శాపం పోతే ఏముంటదండి? ఆశీర్వాదం ఉంటుంది. సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఈ మాట ఎవరిని గురించి వ్రాయబడుతుందంటే మన తండ్రి అయిన దేవుని గురించి. యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీద పంపిస్తే పరలోకపు ఆశీర్వాదములు ప్లస్ ఈ లోకపు భూమి మీద ఉన్నవే కానీ అవన్నీ కూడా సమస్తము కూడా ప్రజలకు ఆశీర్వాదకరం అవ్వాలని దేవుని సంకల్పము. మొదటి మాటలో నుంచి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి పంపించడం దేవుని అభీష్టమై ఉన్నది అని అంటే, పరలోక ఆశీర్వాదములు, భూమి మీద ఆశీర్వాదములు. కొంతమందిని మనం వారి యొక్క దీవెన చూడలేనప్పుడు ఏమనుకుంటామంటే, పాపం వీళ్ళు శపించబడ్డారా, శాపం వీళ్ళ మీద ఏలుబడి చేస్తుంది. ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కలిగినటువంటి వారిని మనం ఆ రీతిగా అనుకుంటాం కదా. వాళ్ళ నాన్నగారి మొగుడే, ఆ బిడ్డలు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళని చూసినప్పుడు మనకెవరో చెప్పనవసరం లేదు, ఆటోమేటిక్గా మనకేమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళ మీద శాపం ఏలుబడి చేస్తుంది. అంటే ఈ మరణము అనేది ఆదాము నుండి నేటి వరకు, నా వరకు కూడా మరణము మన మీద ఏలుబడి చేస్తుంది. కానీ నరుని సృజించింది ఎందుకు? నరుని సృజించిన ఉద్దేశం ఏంటి? ఏలడానికి. కానీ నరుణ్ణి ఏమి వెళ్తుంది ఇప్పుడు? నరుణ్ణి ఏమి వెళ్తుందండి? అందరూ చెప్పాలా? మరణం వెళ్తుంది. అంటే రివర్స్ వచ్చింది చూసారా? అంటే మనిషి వీక్నెస్ ఉన్నప్పుడు, మనిషి వీక్నెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా శత్రువు ఏమవుతుందండి? బలం పుంజుకుంటుంది. బలం పుంజుకుంటుంది. అంటే మన మీద బలం పుంజుకుని ఆదాముని బలహీనపరిచి మరణం ఆయన తల మీదకి ఎక్కేసింది. కాబట్టి ఇప్పుడు ఆదాము కంటే బలవంతుడు, ఎందుకంటే దేవుని స్వరూపంలో ఆదాముని దేవుడు చేశాడు. అతన్ని చూసినప్పుడు దేవుడు మంచిదనే అనుకున్నాడు. లేకపోతే ఏమన్నా మార్చాల్సి వచ్చి ఉంటే ఆ ఊపిరి ఊదకు మునిపే మార్చివేసేవాడు. కానీ ఇప్పుడు ఆదాము కంటే బలవంతుడు కావాలంటే అందరూ కూడా ఆదాము సంతానమే కదా, ఏమండి? కాబట్టి భూమి మీద ఒకరిని రాజుగా చేయడానికి, భూమి మీద ఒకరిని రాజుగా చేయడానికి ఏ ఒక్క వ్యక్తి కూడా యోగ్యుడిగా లేడు. ఆ లేని కారణాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందండి? దేవుడు మరలా, అరే నాయన, నేను చేసిన వాళ్ళు ఎవరో కూడా నాకు యూజ్ఫుల్గా లేరు, నేను అనుకున్న విధంగా ఎక్కడ కూడా కనబడటం లేదు, కాబట్టి నేనే ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని సంకల్పం. నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలా? తండ్రిగా వచ్చాడు. తండ్రిగా పాత నిబంధన అంతా మనకు కనిపించాడు. అక్కడెక్కడ కూడా తప్పు చేసినోడిని ఏం చేశాడండి? తప్పు చేసినోడల్లా కూడా శిక్ష అనుభవించారు. క్షమాపణ అనేది లేదు అని చెప్పడం కంటే, క్షమాపణ పొందుకోవడానికి మనుష్యుడు యోగ్యుడిగా లేడు. ఎన్నిసార్లు ఆయన దగ్గరకు వచ్చినా అవసరతలు తీర్చుకోవటం, కాపాడబడడం, ఆ యుద్ధం జరిగిపోవటం, కానీ మరలా ఏమైపోతున్నాడండి మానవుడు? ఎందుకనంటే ఈ వ్యక్తి మీద ఏమి ఏలుబడి చేస్తుంది అని అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ చీకటి గమ్మేసిందంట. అందుకని యెషయా భక్తుడు అంటాడు, జనములను కటిక చీకటి గమ్మేసిందంట. ఆ కటిక చీకటి గమ్మేసినప్పుడు ఏ మానవుడు కూడా వాస్తవాన్ని చూడలేడు.
వాస్తవాన్ని చూడలేడు. వెలుగు కూడా వెలుగుగా ఉండదు అతనికి, ఎందుకంటే ఆ కళ్ళు అతనికే గ్రుడ్డివి కనుక. కాబట్టి నేనే కుమారునిగా వెళ్దాం. ఇప్పుడు ఆయన ఎలా మార్చుకున్నాడంటే తన్నే, ఇప్పుడు ఎవరు ఏం చేసినా 70 ఏళ్ల మారులు అంటే బ్రతుకు కాలమంతా కూడా వీడు తప్పు చేయక మానవుడైనవాడు ఆ వేరే చెడిపోయింది. అక్కడ చెడిపోయినప్పుడు అతని ద్వారా వచ్చేటువంటి ఫలాలు ఎలాగ తీపి అవుతాయి? వేపకాయలు చూసినప్పుడు వేరు చేదు, కాయ చేదు, అందులో పెద్దగా ఇదవ్వాల్సింది లేదు మనం. కాబట్టి నేనే నా కుమారునిగా పేరు పెట్టుకొని నేను భూలోకానికి నేనే నరావతారిగా వాళ్ళ మధ్య నేను పెరుగుతా. వాళ్ళలాగానే నేను కూడా తింటాను, ఆహారం తింటాను. కానీ నన్ను నేను భద్రపరుచుకుంటూ నేనేం చేస్తానంటే క్షమిస్తా. ఎన్నిసార్లు అంటే వాడు బ్రతుకంతా 70 సంవత్సరాల ఆయుష్ ఉంటే బలము 70, అధిక బలం 80, ఇప్పుడు మన ఆయుష్. కాబట్టి 80 ఏళ్ల మారులు కూడా ఒక వ్యక్తి మారలేదనుకో, అయినా క్షమిస్తా. కానీ ఒక్కసారి మాత్రం గట్టి జీతం ఇస్తా. ఎప్పటి నుంచి అంటే డే 1 నుండి మరణము వరకు తాను చేసినటువంటి ప్రతి క్రియకు కూడా ఇప్పుడు శిక్ష లేదు, భూమి మీద రక్షే. కానీ దానికి ప్రతిఫలం ఇస్తాడంట, జీతం. ఆ జీతం ఏంటో తెలుసా? నిత్య మరణము. భూమి మీద నిన్ను బ్రతకనిస్తున్నాడు, తప్పు చేయటంగానే చనిపోవటం లేదు. కానీ నిత్య మరణం ఏంటి అని అంటే మనం చనిపోయిన తర్వాత తీర్పు అనేది ఒకటి ఉంది కదా, అప్పుడు నేను డిక్లేర్ చేస్తా. నువ్వు నిజంగా మంచిని కాపాడుకుంటే నిత్యం బ్రతుకుతావు. ఆ చెడును నువ్వు చేస్తూ పాత మీ పితరులాగా నడిచిపోయావనుకో, నడిచి వెళ్ళు. కానీ వాళ్ళలాగా శిక్షించి వదిలేట్లా. ఇప్పుడు నేను ఇనుప దండంతో వెళ్తా. కాబట్టి ఇప్పుడు క్షమాభిక్ష అందరికీ కూడా. అందుకనే తప్పు చేసిన వాడు బ్రతుకుతున్నాడు, పవిత్రుడైన వాడు బ్రతుకుతున్నాడు, వాడు ఆయుష్కాలం అంతా కూడా. కానీ ఒకరోజు మాత్రం తీర్పులోనికి వెళతాం. క్షమ అంటూ ఆయన సంకల్పం ఏంటి అని అంటే పరలోకంలోనూ భూమి మీద కూడా ప్రతివానికి కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు నేను సమృద్ధిగా ఇస్తాను. ఇదే నా సంకల్పం. తర్వాత దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన 22వ వచనం ఒకసారి చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఉంచాడు. 21వ వచనం 20 ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు అందరికీ చదివారు కాబట్టి అర్థమైపోయింది. ఆయన బలాతిశయమును బట్టి యేసు క్రీస్తు ప్రభువును అంటే ఆయన మృతులలో నుండి లేపడం జరిగింది. కనుక మృతులలో నుంచి లేచినవాడు మరలా చనిపోలేదు. ఎందుకంటే 45 దినాలు 11 మార్లు అనేకులకు ఆయన ప్రత్యక్షత ఇచ్చారు. చివరిలో కూడా అంటాడు, ఇకను
మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించువాడను. కాబట్టి మరణాన్ని ఏం చేశాడండి యేసు ప్రభువు? మరణపు ముళ్ళును విరిచాడు, శత్రువు యొక్క అధికారమును విరిచాడు, అణిచాడు, మన కాళ్ళ క్రింద పెట్టి శీఘ్రముగా సాతానును మన పాదముల క్రింద అణగద్రొక్కాడు. అంటే శత్రువు చేసినటువంటి క్రియకు ప్రతీకారము మన బలమైన దేవుడు. అందుకనే ఆయన నామాలలో మొదటి నామం బలవంతుడైన దేవుడు. ఆయన కంటే బలవంతుడు ఎక్కడా కూడా లేడు, ఉండడు, ఉండబోడు. రెండో మాట కూడా చదువుతాము. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని, అదంతా మీరు తర్వాత చదువుకోండి. 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులను గాను నిరపరాధులు గాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. అర్థమైందా? ప్రభువు బలవంతుడు కాబట్టి మనకంటే బలమైనటువంటి మరణమును మనము బ్రేక్ చేయలేనటువంటి దాన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే దాన్ని తాళలేనటువంటి దాన్ని మనం దాన్ని పట్టుకుని అలా చేతిలో బిగించలేనటువంటి దాన్ని అది ప్రభువారు ఏం చేశారంటే మరణ బంధకములు. ఎందుకనంటే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన అధికారము సర్వాధికారియగు దేవుడు, సర్వాధికారము ఆయన అంధకార సంబంధమైన కదా ఇందాక చదువుకున్నాం. ఏ అంధకారం వచ్చేసి ఆదాము కన్నులకు గుడ్డితనము కలిగించిందో, క్షమాభిక్ష కోరకుండా చేసిందో, క్షమాపణ ప్రభు వైపు తిప్పకోకుండా చేసిందో, ప్రభువా నేను చేసింది పొరపాటేనయ్యా అననీయకుండా చేసిందో, ఆ అంధకారం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంటే పూర్తిగా కూడా విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేశాడంట. మనకిప్పుడు రాజ్యమునిస్తున్నాడట. అంటే భూమి మీద చిరస్థాయిగా బ్రతికేది ఆ రాజ్యము కాదు. ప్రతి మానవుడు కూడా చేసిన దానికి పాపానికి ఫలితం మరణం. మనకు ఒక దినాన్న మరణం అనేది తథ్యం. ఇక్కడి నిత్య జీవం ఇది కాదు. నిత్య జీవం అనేది మరణించిన ప్రతివాడు కూడా ఒక దినాన్న రెప్పపాటులో ప్రభు వచ్చి లే అంటంగాని కూడా లేచేటువంటి ధన్యత ఎవరికి ఉంది అని అంటే దేవుని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ లేస్తారు. అయితే కొంతమంది నిత్యము జీవించడానికి లేస్తారు. అంటే మరణాన్ని బంధించేశాడు అంటున్నారు కదా. భూమి మీద యేసు ప్రభులాగా నేను కూడా నిండా ఇక బ్రతికే ఉండాలని కోరుకుంటే మనకి మహిమ శరీరము రాదు. ఈ మంటి దేహము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మార్పు చేయబడాలి. అది ఎలాంటి మార్పు అంటే మహిమ శరీరములోనికి మార్పు కావాలి. ఈ మంటికి చేరాలి. ఈ ఎముకలకు దేవుడు జీవం ఇచ్చి మహిమకు మార్చవలసి ఉంది. కాబట్టి నిత్యము జీవించడం అంటే ఇంకేముంది, భూమి మీద జీవిస్తామంటే అది చెల్లుబాటు కాదు. ఎందుకనంటే అది శాపం. మనకి కొన్ని సంవత్సరాలు మాత్రమే మనము బ్రతకడం అనేది మనకి లభించిన శాపము. మాట వినకపోతే పాపము శాపముగా మారిపోయింది. కాబట్టి మనం జీవించేది ఎప్పుడు అని అంటే ఒకరోజు ప్రభు వచ్చి పిలిచినప్పుడు మంచిని కాపాడుకునేవారు, పాపాన్ని త్యజించిన వారు, దేవుని కుమారులుగా ఆయన అంగీకరించబడిన వారికి నిత్య జీవము అనగా నిత్యము దేవునితో కూడా ఉండేటువంటి ధన్యత దేవుడు ఇవ్వబోతున్నాడు అనేది మనం ఇక్కడ
గమనిస్తున్నాం. కాబట్టి ఏ మరణము మానవుని బంధించి ఉంచిందో అదే మానవునిగా దేవుడు భూమి మీదకి రావడం జరిగింది. అదే మానవునిగా వచ్చి మన మధ్యలో ఉండి మనలను ప్రేమించి మన చేత సిలువ వేయించుకొని మన చేత కొరడా దెబ్బలు తిని మనమే ఆయనకి జడ్జి చేసి కదా, మనమే ఆయనను వద్దు అని చెప్పే విధంగా, అంటే అంతగా క్షమించి అంతగా ఓర్చుకొని ఆయన సిలువ మరణము పొందడానికి దైవ మానవునిగా భూమి మీద పుట్టవలసి వచ్చింది. కాబట్టి బ్రతకడానికి కారణం ఒకటే, మనం చాలామంది పెద్దోళ్ళు అంటారు, అరే వాడు వాడిని కాపాడిందిరా, వాడి క్యారెక్టర్ వాడిని కాపాడిందిరా అని అంటారు కదా చాలా చోట్ల. ఎప్పుడు అని అంటే తప్పు చేసే వాళ్ళతో ఉన్నప్పుడు ఈడు మంచోడైనప్పుడు, అంతేనా? అందరూ ఒక మర్డర్ ఉందండి, ఆ మర్డర్లో ఇతను లేడు కానీ ఆ గ్యాంగ్లో ఒకడు ఇతను. కానీ అది ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు నలుగురు వెళ్ళి ఏం చెప్తారంటే, అసలు ఆ వ్యక్తి అలాంటోడు కాదండి, కేవలం వాళ్ళల్లో కలిసి ఉంటాడు. వాళ్ళల్లో కలిసి ఉండటం కూడా డేంజర్ అనేది నేర్చుకోవాలి మనం. కాబట్టి మరణ ఛాయ కలిగినటువంటి ప్రతి పరిస్థితి నుండి కూడా, అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఈ భూమి నువ్వు మాకు ఇచ్చావు అంటాడు. ప్రభువా, 115వ కీర్తన ఒక్క మాట చదువుదాం. 115వ కీర్తన 3వ చరణం చదువుదాం. ఒక్క మాట గబగబా. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇచ్చ వచ్చినట్లుగా ఆయన ఏమి చేయాలనుకుంటాడో అది చేస్తాడు. అది ఇప్పుడు ఆయన సర్వాధికారం అయింది. పరలోకంలోనూ భూలోకంలోనూ కూడా మానవుడు అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి సర్వాధికారం ఇప్పుడు ఏ చేతికి వెళ్ళిపోయిందండి? దేవుడు ఒకసారి మనకు అధికారం ఇచ్చాడు. అధికార దుర్వినియోగం చేసినప్పుడు ఏమయ్యామండి? ఇప్పుడు సస్పెండ్ అయి ఉన్నాం కదా. ఎప్పుడు వస్తుంది అని అంటే మళ్ళీ అధికారం నువ్వు క్రీస్తులాగా మారినప్పుడు, క్రీస్తు సారూప్యము మనలో ఏర్పడినప్పుడు, అప్పుడు కానీ మరలా దేవుడు అధికారం ఇస్తాడు. దేన్నైనా సరే జయించగలిగిన అధికారం ఇస్తాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు హౌ టు రిసీవ్, దేవుని దూత చేత వర్తమానం పంపినప్పుడు, ఆ చివరి మాటలు నేను ముగిస్తున్నాను. పంపినప్పుడు ఫస్ట్ మేరీ దగ్గరికి ఏంజెల్ వస్తాడు. వచ్చి ఏమంటాడు? అమ్మా, నీ గర్భాన నేను పుట్టబోతున్నాను అంటాడు. ఆమె రిసీవింగ్ ఎలా ఉందండి? ఆవిడ రిసీవ్ అయ్యా, చదవండి అన్నమాట. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అయ్యా, నువ్వేదైతే చెప్తున్నావో అంటే దేవుని మాటను ఎంతో వెల్ అండ్ గుడ్గా రిసీవ్ చేసుకుంది. విననట్ట. ఆ తర్వాత తన భర్త దగ్గరికి ఏంజెల్ వస్తాడు. ఏంజెల్ వచ్చి ఏమంటాడు? నీ భార్య చాలా మంచిది, అది పరిశుద్ధాత్మ వలన కలిగింది. చదువుతా, రిఫరెన్స్ కావాలా? మత్తయి సువార్త 1:24 జరిగింది కాబట్టి నీ భార్యను నువ్వు చేర్చుకో అంటే అక్కడ తను అంటున్న మాట, యోసేపు అంటున్న మాట, ఆమెను అంత చదవకరు చేర్చుకొనెను. ఆ ఒక్క మాటకి అది గట్టి చదవచ్చు కదా. ఆమెను చేర్చుకొనెను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏంజెల్ చెప్పిన మాట ఒబే చేశాడు, విన్నాడు. అంటే దేవుని మాటను తను అంగీకరించాడు. దేవుని మాటను అంగీకరించాడు. మూడోది జ్ఞానులు, వీళ్ళు మరీని వాళ్ళు కూడా ఒక నక్షత్రాన్ని చూసి ఎక్కడో ప్రభు పుట్టాడని వెతుక్కుంటూ వచ్చేసారు. కానీ అద్భుతంగా వాళ్ళు గుర్తించినప్పుడు వాళ్ళ ఫెయిత్ని మనం గమనించినప్పుడు వాళ్ళు బహుమతులు కూడా తెచ్చారట.
బహుమతులు కూడా తెచ్చారట. ఆ బహుమానాలు కూడా ఆయన దగ్గర పెట్టి ఆయనను ఆరాధించారంట. ఆరాధన అక్కడ స్టార్ట్ అయింది. బాలుడికి ఆరాధన అంటే పుట్టుకతో రాజింట్లో పుట్టాడు కదా యేసయ్య. ఏ రాజుగారి ఇంట్లో పుట్టాడండి? ఏ రాజుగారి ఇంట్లో పుట్టాడండి? పశువుల పాకలో యూదుల రాజు పుట్టాడు. ఆ పశువుల పాకలో ఆరాధన అక్కడ స్టార్ట్ అయిందండి. దానికంటే మంది చాలా బెటర్. కాబట్టి గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చాడు ఏంజల్. మళ్ళా వాళ్ళు కూడా ఏమంటున్నారండి? అద్భుతంగా వారు వచ్చి ఆ బాలుని చూచి వాళ్ళంట ఏంటిది ఆరాధించారంట. దానికి పైన ఉంటుంది కదా ఈ వార్త. ఎప్పుడైతే ప్రభు పుట్టాడు అనేటువంటి వార్త పరలోక సైన్య సమూహాలు విన్నారో వాళ్ళు ఈ రీతిగా పాడుతున్నారంటే మనం బడు సర్వోన్నత స్థలములలో ఆ దేవునికి మహిమ. చూసారా, పరలోకం సంతోషిస్తుంది, భూమి మీద జ్ఞానులు సంతోషిస్తున్నారు, కన్యకగా ఉన్నటువంటి తల్లి సంతోషిస్తుంది. తన భార్యగా కాకపోయినప్పటికీ కూడా అది పరిశుద్ధాత్మ వలన కలిగింది అన్నప్పుడు తన భర్త తనను అంగీకరించి చక్కగా చేర్చుకున్నాడు. తర్వాత ఏమీ ఎరుగైనటువంటి గొర్రెల కాపరులు కూడా ఆరాధన చేయటం ప్రారంభించారు. చివరిలో ఒకడు మిగిలిపోయాడు, హెరోద్. రాజు దగ్గరికి కూడా వర్తమానం వచ్చింది. వర్తమానం వచ్చినప్పుడు అతను కూడా ఏమంటున్నాడంటే మనస్సులో కలవరపడి, మత్తయి సువార్త 2:13 చూస్తే మనస్సులో కలవరపడి, ఎందుకనంటే అతను రాజుగా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు అడుగుతున్నారు. కాబట్టి రాజుకి ఇంకొక రాజు అంటే కలవరం. భక్తిహీనులకి పరిశుద్ధుడంటే కలవరం. అధికార దాహముతో ఉన్నవారికి అధికారి వచ్చాడంటే నా అధికారం ఎక్కడ ఊడిపోద్దు అనేటువంటి భయం. కాబట్టి హేరోదు ఆ రోజే చంప చూచాను అని ఉంది అక్కడే. మత్తయి సువార్త 2:13 చంప చూశాను. ఇంకా మీకు క్లియర్గా కావాలంటే మత్తయి సువార్త 13:31 కూడా చూస్తే, 13 లోకనా చూడండి, మత్తయి 13:31 చూడండి ఒకసారి. ఆ ఒక్క మాట చదివి ముగిస్తున్నాను. లేకపోతే లూకా చూడండి, లూకా 13:31. ఇక్కడ నుండి బయలుదేరుతాము, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణసిద్ధి పొందెదను. చాలు. ఇక్కడ చూడండి, శిష్యువుగా ఉన్నటువంటి యేసుప్రభుని ఈ రాజు చంపజూచాడు. తర్వాత యేసుప్రభు సేవ ప్రారంభించిన తర్వాత 30 సంవత్సరాలు పైబడినటువంటి యేసుప్రభుని కూడా ఇక్కడ చంపగోరుచున్నాడని చెప్పారట. ప్రభు అంటున్నాడు, ఆ నక్కతో చెప్పండి ప్రవక్తగా నేను వచ్చాను, యేసుక్రీస్తు దేవాతి దేవునిగా భూమి మీదకి నేను వచ్చాను అంటే తండ్రి చేత నేను పంపించబడ్డాను, ఆయన ద్వారా నేను భూమి మీదకి వచ్చాను. కాబట్టి నేను చేయవలసినటువంటి నా పనంతా కూడా సమాప్తము చేయవలసి నేను స్వస్థపరచాలా. తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడు, దయ్యములను వెళ్ళగొట్టాలంటున్నాడు. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను అంటే నా పని ఎప్పుడు కూడా ఆగదు అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు కరెక్టే, ఆదాము దేవుణ్ణి సరిగా రిసీవ్ చేసుకోలేనట్లుగా మనం చూసాం. ఆ తర్వాత ఇక్కడ హేరోదు సరిగా రిసీవ్ చేసుకోలేనట్లుగా మనం చూసాం. మధ్యలో చాలామంది పాజిటివ్గా దేవుణ్ణి చక్కగా హత్తుకున్నారు. అయితే ఈరోజు కొంతమంది చక్కగా ఆరాధన చేశారు. అక్కడే పరలోక సైన్య సమూహము వలె ఆరాధన చేశారు. అయితే అనేక క్రిస్మస్లు మన జీవితాల్లో ఒకటి వెంబడి ఒకటి వెళ్ళిపోతూ ఉన్నాయి. రానున్న క్రిస్మస్కి మనము ఉంటాము అన్న వారంటీ మనకి ఏమాత్రము లేదు అని చెప్పేసి నేను ప్రారంభంలోనే చెప్పాను.
కాబట్టి ఈ క్రిస్మస్ నిజంగా ఆరాధన కొరక, లేకపోతే ఆయన హత్తుకుంటే కొరక, ఏంటి దేని కొరకు మనం ఈరోజు ఇక్కడ కూడుకుని ఉన్నాం అనేది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా క్రిస్మస్ అనేది ఆరాధన లేకుండా అది సెలబ్రేషన్ అయితే, ఈ సందర్భంలో ఒక మాట నేను చెప్పాలి. చాలామంది ఇప్పుడు క్రొత్త బోధలు, క్రిస్మస్లు వాళ్ళ జీవితాల్లో ఒక 30 క్రిస్మస్లు చేసేసిన తర్వాత ఏమంటున్నారంటే క్రిస్మస్ లేదు అంటున్నారు, అది తప్పు అంటున్నారు. అక్కడే అర్థం ఉంది. క్రీస్తు బర్త్డే అని లేదు అక్కడ, క్రిస్మస్ దేవుని ఆరాధించుట అనేది ఉంది. ఈ చిన్న లాజిక్ కూడా అర్థం కాక దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతిదినం ఆరాధించవచ్చు. ఈ దినము ప్రపంచం అంతా కలిసి ఆరాధించడానికి నిర్ణయించబడింది. ఇది ఒక నేను కూడా ఈ టాపిక్ చెప్పాను ఒకసారి, ఎలాగా క్రిస్మస్ వచ్చింది అనేది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్మస్ లేదు అని చెప్పే తప్పుడు బోధల వైపు మీ మనసులో వెళ్ళనియొద్దు. దేవుణ్ణి ఆరాధించడం లేదు అని చెప్పడం ఏంటి? తప్పు కదా అది. కాబట్టి అలాంటి తప్పుడు బోధలు వినొద్దు. చిన్నప్పటి నుంచి మేము మా చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద బ్యాన్ రోడ్ పెడతారు. అక్కడ ఏంటంటే క్రీస్తు నేడు పుట్టెను అని రాస్తారు. అది చూసినప్పుడు మేము ఆ రోజు దేవుడు పుట్టాడు అనేది నా చిన్ననాటిది. కానీ నేను వయసు పెరిగిన కొలది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏంటది? క్రిస్మస్ అంటే యేసు పుట్టుక కాదు, యేసుని ఆరాధించుట. ఇది తప్పని ఎవడన్నా అంటాడా? ఎవరన్నా తప్పు పట్టుకోవచ్చా దీన్ని? ఇది పెద్ద 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 సేవకులు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ఏర్పాటు చేయబడిన వాళ్ళు కూడా మోసగించబడేటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి జ్ఞానులు తెలుసుకోగలిగినట్లుగా జ్ఞానంగా ప్రవర్తించు, లేదా అమాయకంగా ఉంటే గొర్రెల కాపరులాగా గుడ్డిగా నమ్మి ఆయనను ఆరాధించు. హేరోదులాగా నక్క జిత్తులు మారి పనులు, నక్క జిత్తులు మారి ఆలోచనలు మాత్రం మనం చేయడానికి వీలు లేదు. హేరోదు మరణం ఎలా ఉందో తెలిసినా దేవుని మహిమపరచలేదు కనుక అతడు పురుగులు బడి చచ్చెను. దురదృష్టకరం. దేవుణ్ణి అంగీకరించు, దేవునిని ఆరాధించు, ఆత్మతో సత్యముతో ఆయనను కీర్తించు. ఇదే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. ఏమిటి అంటే హృదయపూర్వకముగా దేవునిని ఆరాధించటమే, మనఃపూర్వకముగా దేవునిని ఆరాధించటమే, ప్రాణాత్మ దేహములతో దేవునిని ఆరాధించటమే నిజమైన క్రిస్మస్. కాబట్టి మన ప్రభువు మరణపు ముళ్ళును, ఆదాము ద్వారా సంక్రమించినటువంటి మరణం అవ్వచ్చు, మరణ ఛాయ అవ్వచ్చు, మరణపు ప్రదేశం అవ్వచ్చు, మరణపు ప్రజలు అవ్వచ్చు, మరణపు దేశములు అవ్వచ్చు. అక్కడ ఉన్నాయి గలిలయ, జెబూలూను అనేటువంటి అన్య దేశములో అనేటువంటి ఆ పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే క్రీస్తు ఆరాధన లేదో అక్కడ వర్షిప్ లేని చోట శత్రువు పొంచి ఉంటాడు, మన బలహీనపరుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు. ఆదాము వలె ఉండక కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఉండాలని దేవుని పేరట హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. లేచి